260 270 280. ఏం బాగా కష్టపడుతున్నట్టు నువ్వు పనోడున్నాడుగా వాడి చేతి మోయించచ్చుగా. వాడు మోస్తే వాడికి వస్తుంది, నేను మోస్తే నాకు వస్తుంది. ఏంటి ఆయాసమా? కాదు, కండలో కేజీ పిండి పిసుకలేరు గాని కండలో పిండ పిసికితే పచ్చడి అవుద్ది. పోనీ అదన్నా చేయండి, రోజు చట్నీ చేయలేక చస్తున్నా. అసలే ఆవకాయ అడుక్కొచ్చింది. చా ఊరుకో, బావకంత సీన్ లేదు. ఇవన్నీ గ్రాఫిక్సే. చేది గుద్దితే మొహం మైసూర్ బజ్జీ అయిపోద్ది. ఏటి గ్రాఫిక్సా? డైలీ 100 పుషప్స్, 100 బైసెప్స్, 100 ట్రైసెప్స్. ఏంటి బైసెప్స్ ట్రైసెప్సా? చెప్పులు అరిగిపోవటం తప్ప ఏం లాభం? అదే మనం రన్నింగ్ లో అశ్విని నా చెప్ప. అబ్బా అబ్బా కాదు, చిన్నప్పుడు అక్కకి 5 రూపాయలు ఇస్తే చాలు ఆకుండా 5 కిలోమీటర్లు పిచ్చకుక్క తరిమినట్టు పరిగెట్టేది. మీ అక్కడ పిచ్చుకొక్క తర్వాలేమో, మనమైతే డైరెక్ట్ పిచ్చుకొక్కలాగా పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు పరిగెడితే పిక్కలు పట్టేస్తాయి. ఏటి జోకా? లేదంటే బెట్టా? బెట్టే. వద్దులేవే పాపం, ఓడిపోతే ఎక్కెక్కి ఏడుస్తాడు. ఎక్కెక్కి ఏడవడానికి నేనేమన్నా ఎక్కాల బుక్ చదువుకునే సంటోండి అనుకున్నావా? డ్రెస్సులు దొరకట్లేదు గాని స్పైడర్ మ్యాన్ 2. అబ్బా అయితే ఎక్కేస్తారా? ఏవెక్కలే? మెట్లు. మన బిల్డింగ్ 10 floors, మనం ఉండేది 3rd floor. 7 floors 7 minutes లో ఎక్కాలి. ఎవరు ఫస్ట్ ఎక్కితే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి. నేను రెడీ. నేను రెడీ. చీర తీసేసి డ్రెస్ వేసుకోవచ్చుగా, కంఫర్ట్ గా ఉంటది. కాన్ఫిడెన్స్ ఉంది, కంఫర్ట్ అవసరం లేదు. ఓ 5-6 గంటలో చెత్తవా? ఏ రెడీయా? రెడీ. సూపర్ బ్యాట్. అమ్మాయి గారు మీరు పరిగెత్తలేదంటండి, ఓడిపోతారు. కాస్త ఆగు, కంగారు పడకు, సీన్ వేరే ఉంది. అమ్మా 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 లాస్ట్ ఫ్లోర్ రసీను ఊరుకో. ఏ హుస్సేన్ బోల్. అమ్మా అయ్య బాబాయ్, 4 లబలబలాడేస్తుంది. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సింది. ఇదేంటి ఇంకా రాలేదు? దాని మొహం వస్తుంది, ఎక్కడ పడిపోయి ఉంటుంది. ఫోన్ చేద్దాం. చేశాడు. మహానటి సింహ మళ్ళీ చూస్తా. ఇప్పుడు చూడు. హలో. పాపం ఆయాసపడుతుంది. మళ్ళా జిమ్ బాడీ కాదు కదా, ఈక్ బాడీ. హలో, ఏమే 5వ ఫ్లోర్లోనో 6వ ఫ్లోర్లోనో పడిపోయావా? వచ్చి తీసుకెళ్ళా. ఎక్కడున్నావు? ఎక్కడున్నానా? ఒకసారి రైట్ లుక్ వేసుకోండి. రైట్ లుకా? కొమ్మ తీసి వచ్చిందా? వేసుకున్నా. ఏం కనబడుతున్నాయి? కళ్ళు మసక మసకగా కనబడుతున్నాయే. పరిగెత్తుకొచ్చాగా. సరిగ్గా చూడండి. దూరంగా ఆరేసిన బట్టలేవో కనబడుతున్నాయే. అవి మనమే. ఎలాగో అంత దూరం వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు తెచ్చేయండి. అంటే నువ్వు రాలేదా? పందు లేదా? పందాలు కాయటానికి మీలో మాకేం పని లేదా? పొద్దున 7 ఫ్లోర్లు ఎక్కించి ఏదో చేసేసింది. పులుసు కారిపోయినట్టుంది. స్పైడర్ మ్యాన్ కూడా స్వెట్ వస్తుందా? నాకిప్పుడు పని చేసే ఓపిక లేదు. నువ్వు కొంచెం నోరు మూయవా ప్లీజ్? ఉండండి, టవల్ తీసుకొస్తాను. ఎందులో ఉంది? దీంతో తుడుచుకుంటా. అవును, బట్టలు తెచ్చుకోవాలంటే లిఫ్ట్లో వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. దానికోసం ఇంత వైలెన్స్ అవసరమా? అది పని చేయట్లేదనే కదా ఈ పందెం వేశాం. ఎంతో కష్టపడి పందెంలో పార్టిసిపేట్ చేశా, కనీసం గిఫ్ట్ అన్నా ఇవ్వచ్చుగా. గిఫ్ట్ కావాలా? ఒకసారి నుదుటి మీద, ఇంకోసారి మెడ మీద, ఆ తర్వాత చేతుల మీద, ఆఖరిగా
కాళ్ళ మీద ఇది రాసుకొని పడుకోండి, నొప్పులన్నీ తగ్గిపోతాయి. గిఫ్ట్ ఇదేనా? ఇదే రామాయణంలో వాలితో ఎవరు పోరాడినా సగం శక్తి అని పోద్దంట. అలాగే పెళ్ళాలతో పోరాడిన భర్తల శక్తి కూడా వాళ్ళకే పోద్ది. అందుకే భార్యని గర్వాలి అని కూడా అంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పందెం అనగానే పందెం కోళ్ళే ఏం ఉరికారండి. ఈ కాలా కంకర రాలా అంత స్ట్రాంగ్ ఉన్నాయంటండి. పాము కరిచి ఒకడు ఏడుతుంటే నోట్లోంచి నొరక బాగా వస్తుంది, ఏ పేస్ట్ వాడుతున్నావు అన్నాడంట. మండిపోయి ఉన్నా నువ్వు పుచ్చి డైలాగ్ లేసేవనుకో పుచ్చి పేలిపోద్దు. ఇప్పుడు చాలా సీరియస్గా ఒక ప్లాన్ వెయ్యాలి. దెబ్బకి ఎదురు దెబ్బ తీయాలి. నాకెందుకో మీరే దెబ్బ అయిపోతారేమో అనిపిస్తుందండి. నిన్ను నమ్ముకుంటే లాభం లేదు. సీర ఎక్కడుందిరా? అమ్మాయి గారు బల్లో నుంచి ఇంకా రాలేదండి. నేనే ప్లాన్ వేస్తా. బావా అసలు పెళ్లి చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకోవాలి బావా? ఏంటి సడన్ గా పెళ్లి మీదకి వెళ్ళింది టాపిక్? అక్కని నిన్ను చూసాక అనిపించిందిలే బావా. కోపం వస్తే కొట్టేయడానికి, వంక పెట్టి తిట్టేయడానికి, ఇంట్లో నుంచి నెట్టేయడానికి మనకంటూ ఒకడు ఉండాలి కదా. ఇవన్నీ బయట వాళ్ళ మీద చూపిస్తూ ఊరుకుంటారా చెప్పు? అంతెందుకు నిన్నంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? చీరేస్తాను. అందుకే పెళ్ళంటూ ఒకటి చేసుకుంటే మనకంటూ ఒకడు పడుంటాడు. అంటే నువ్వు ఇప్పుడు అర్జెంట్గా పెళ్లి చేసుకుని ఆయన గృహహింస పెట్టేసి నీ శాడిజం మొత్తం ఆడమి చూపెడతావా? అందుకే బావా నువ్వంటే నాకు ఇష్టం. ఫీలింగ్స్ ని ఇట్టే క్యాచ్ చేసేస్తావు. ఈ క్యాచ్లు బౌల్డ్లు మీ అక్కని చేసుకున్నాకే తెలిసేలే. ఈ మధ్యన కోపం వచ్చినప్పుడు ఎవరి మీద చూపించాలో అర్థం కాక నా మీద నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తాం బావా. పెళ్లి వయసు వచ్చిన ప్రతి అమ్మాయికి వచ్చే జబ్బేది. అందుకే ఎలాంటి వాడిని చేసుకుంటే నా ఫ్రస్ట్రేషన్ ఫుల్ స్టాప్ పడుతుందో చెప్పావనుకో వాళ్ళేసి పట్టేద్దాం. ఈ క్వశ్చన్ అడగాల్సింది భావన కాదు అక్కనే. ఏ? దీని గురించి దానికి బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే నన్ను పట్టింది కాబట్టి. అక్క నిన్ను పట్టిందా? ఎలా బావా? మీ అక్క నేను ఒకటే కాలేజ్. తెలుసు. ఒకరోజు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం మీ అక్క చూసింది. శ్రీదేవికా? ఎస్. వాట్ ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్. చెప్పు చెప్పు. కానీ నేను శ్రీదేవికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది. అయ్యో అప్పుడు నీకు బాధ వేసి ఉంటదే? లేదు, శ్రీదేవి మీద జాలేసింది. మరి అప్పుడు అక్క ఏం చేస్తోంది? చెట్టు పక్కన నక్కి గుంట నక్కలా చూస్తుంది. అప్పుడు శ్రీదేవితో నేను ఇలా అన్నా, ఉండు పైకి, నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తావా? నీకు పెళ్ళయ్యాక నేను పెళ్లి చేసుకుంటా, నీ ఇంటి పక్కనే ఇల్లు తీసుకుంటా, నా భార్య వారానికి 2 సార్లు షాపింగ్ చేస్తూ నాతోటి ఇంటి పని వంట పని చేపిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకుని స్టార్ మహిళ చూస్తుంటే అది చూసిన నువ్వు అయ్యో ఇంతటి అదృష్టాన్ని వదిలేసుకున్నానే అని కుళ్ళి కుళ్ళి ఏడవకపోతే నా పేరు వద్దులే. తొడయిగ్గా ఉంది, తగలరని చోట తగిలింది అనుకో తలక నొప్పి అని పెద్ద డైలాగ్ కొట్టా. శ్రీదేవి కనెక్ట్ అవుద్ది అనుకున్నా, మీ అక్క కనెక్ట్ అయ్యింది. తర్వాత ఏమైంది? ఫ్రీగా ఇన్ని సర్వీసులు చేస్తుంటే ఎవడు వదులుకుంటాడో కాలేజ్ అయిపోయాక కట్నం ఎక్కువిచ్చి మీ అక్క కట్టేసుకుంది. పాపం. అవును బావా, ఇంతకీ ఇప్పుడు శ్రీదేవి నీతో టచ్ లో ఉందా? మీ అక్కతో మాత్రం అస్సలు చెప్పకూడదు, ప్రామిస్. అస్సలు చెప్పను. కోల్గేట్. కోల్గేట్ అంటే పేస్ట్ కదా. ప్రామిస్ కూడా పేస్టే కదా బావా. ముందు మ్యాటర్ చెప్పు. టచ్ లో కాదు, రోజు మీ అక్క ఫోన్ నుంచే మాట్లాడతా. అమ్మా, నీకు ఇంకో విషయం తెలుసా? నీకు తెలియకుండా అప్పుడప్పుడు నీ ఫోన్ నుంచి కూడా మాట్లాడేసా. అమ్మా, అయితే సిరిమల్లి శ్రీదేవి కూతురే. టచ్ లో ఉండి మరి తెచ్చి ఇంట్లో పెట్టావన్నమాట. విన్నావా అక్క? అక్క ఎక్కడా? అమ్మ కొడుకు మడా, నువ్వు కాల్గేట్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ప్రామిస్ కాదని. నువ్వు అలా చూడకే, నిజంగా టచ్ లో లేను. ఇప్పుడు నువ్వు నన్ను సీరియస్ గా కొట్టావా, వేళ కొలంగా కొట్టావా? సీరియస్ గానే కొట్టా. సీరియస్ అయితే ఓకే, ఎందుకంటే నా దగ్గర వేళ కొలాలు పనిచేయవు. వస్తా.
పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టేసి ఏమీ తెలియనట్టు పెయింటింగ్ వేసుకుంటాం చూసేవారా? అసలు ఇది ఎవరో తెలియాలంటే అస్సలు మీ వల్ల అవ్వదు. ఎంకరేజ్ చేయరా ఎదవా. ఎంకరేజ్ చేసినా అక్కడ నుండి ఏ ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకు? ఎందుకంటే ఆవిడ మీ కుదిరే కాబట్టి. నువ్వు కూడానా? అంజిగాడే కాదు, ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు. అయితే కామెడీ కాదు, విలన్ని చూపెడతా. అబ్బా, ఎక్కడ కాదు అక్కడ. ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేయి, మాట్లాడాలి. దేని గురించి? అమ్మ నాన్న అన్నకు 60 గొడవలు ఉంటాయి. ఐస్ పుల్లంత లేవు, అన్నీ కావాలి. నోరు మూసుకుని ఫోన్ చేయి. హలో మమ్మీ, నీకు డాడీకి ఏవో 60 గొడవలు ఉన్నాయంట కదా, దాని గురించి ఏదో మాట్లాడాలంట. అవునా? ఇవ్వు. హలో, ఏంటండి మీరు మన 60 గొడవల గురించి అమ్మాయితో అంటారా? సిగ్గులేదు? సిగ్గా? ఇదిగా ఇప్పుడు నేను నీతో కామెడీ చేయట్లేదు, సిగ్గుపడ్డానికి. కొంపదే సీరియస్ వార్నింగ్ ఏమైనా ఇవ్వబోతున్నారా ఏంటి? నాకు నవ్వు వచ్చేస్తాను చెప్తున్నా. ఏంట్రా ఈ బ్యాచ్ అంతా ఎలా ఉన్నారు? విలన్. చూడు, నువ్వెవరు, ఇదెవరు, అసలు ఈ ప్లాన్ ఏంటి? మర్యాదగా చెప్పలేదనుకో నాలోని మృగాన్ని చూస్తాం. ఏ మృగం? క్రూర మృగమా, కూర మృగమా? ఇంకా లాభం లేదు. నీకు అసలు బుద్ధి ఉందా? చిన్న పిల్లతో ఆటలేంటి? ఇలా ఎవరింటికి పడితే ఆడింటికి బ్యాగ్ ఇచ్చి పంపించేస్తావా? నీకు ఇలా కాదు. ఇప్పుడు రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. రియాక్షన్ చూడాల్సింది నేను కాదు, మీరు. అమ్మని పట్టుకొని అన్ని తిట్లు తిడతావా? ఇప్పటి వరకు ఈ చంపేలాగింది, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. పెయింటింగ్స్ బాగా వేసి మీ మమ్మీకి మంచి పేరు తీసుకురావాలి. ఓకే, వస్తా. ఎర్ర చొక్కా వేసుకున్నానని అందరూ ఎర్రగొట్టేస్తున్నారు.